గత ఏడాది కాలంగా ముడిపడుతూ వస్తున్న రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన మహానాడులో పార్టీ పరిశీలకులు దుర్గాప్రసాద్ రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ పదవి విషయంపై నోరు విప్పారు. జగన్మోహన్ రాజుని తాత్కాలిక ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం సూచించినట్టు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన గందరగోళానికి తెరపడినట్టయింది. కడపలో జరగబోయే మహానాడుకి ముందస్తు తీర్మానాలు చేసే క్రమంలో నిర్వహించిన మినీ మహానాడుకి భారీ సంఖ్యలో నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. రాజంపేట పట్టణంలో జరుగుతున్న మినీ మహానాడుపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. రాజంపేటలో కని విని ఎరగని రీతిలో మినీ మహానాడు దిగ్విజయంగా పూర్తయింది. ప్రధానంగా రేపు 27, 28, 29 తేదీల్లో కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి ముందస్తుగా జరిగిన ఈ మినీ మహానాడు కార్యక్రమానికి జగన్మోహన్ రాజు అధ్యక్షతన పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ మినీ మహానాడులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఎడ్ల బండి పైన ఊరేగి ఈ కళ్యాణ మంటపానికి వచ్చి ఈ మినీ మహానాడులో పాల్గొని ఈ ప్రాంతం యొక్క కార్యకర్తల సమస్యలు అలాగే తీర్మానాలకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర జగన్మోహన్ రాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా రాజంపేట నియోజకవర్గం నుంచి ప్రధానమైన మహానాడులో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, మీ బాధ్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఏ రకమైన సందేశం ఇవ్వబోతున్నారు? ఈ మినీ మహానాడు కార్యక్రమం అనేటువంటిది 27, 28, 29 ఉమ్మడి కడప జిల్లాల ఆధ్వర్యంలో జరిగేటటువంటి మినీ మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, కార్యకర్తలకు సంబంధించినటువంటి విధి విధానాలు, అలాగే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాజంపేట సమస్యలు, వాటి యొక్క తీర్మానాల కోసం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేదికలో దాదాపు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే రాజంపేట తెలుగుదేశం పార్టీ కోలుకుంటోంది. ఎంతో సమిష్టిగా స్వచ్ఛందంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ మహానాడు సభకు తరలి రావడం జరిగింది. ఇది రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఐక్యతను సూచించే విధంగా ఇవాళ అద్భుతంగా ఈ మహానాడు కార్యక్రమం జరిగింది. ఇక్కడ కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించినటువంటిది అయితే కనుక అందులో చాలా దాదాపు ఒక 40 తీర్మానాల వరకు చేశాము. అందులో ముఖ్యమైనది అన్నమయ్య డ్యాము, రాజంపేట జిల్లా కేంద్రము, మెడికల్ కాలేజీ లాంటితో పాటు అన్ని దీనిలలో ఉన్నటువంటి సమస్య తీర్మానాలు చేసుకున్నాం. అలాగే కార్యకర్తలకు సంబంధించి ఇన్ని రోజులు కాస్త వైసీపీ నాయకులు ఇక్కడ అరాచకాలన్నీ కూడా గత 20 సంవత్సరాలుగా చేస్తూ బాగా పెత్తనం చేసేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషితో ఇవాళ బయటపడి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలకు సంబంధించి మేము ఒక ముఖ్య తీర్మానాన్ని తీసుకున్నాం. ఎక్కడైతే నాయకత్వం ఉంటుందో ఆ నాయకత్వం ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త యొక్క వ్యక్తిగత సమస్యను మేము పరిష్కరించాలని చెప్పి దానికి ఒక కమిటీ పెట్టుకొని స్వయంగా పర్యవేక్షించుకుంటాం. అలాగే ఆ కార్యకర్తల ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క అర్హునికి అందే విధంగా ఎవరు కూడా ఈ సంక్షేమ పథకాలను దోచుకోకుండా చేసేటటువంటి కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా, కార్యకర్తల పరంగా తీసుకున్నటువంటి కీలకమైన పరిణామాలు అలాగే కీలకమైన తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు అలాగే అనైక్యత, కార్యకర్తలలో కొంత గందరగోళం నెలకొంది. కొద్దిసేపటి క్రితం దుర్గాప్రసాద్ గారు ఈ ప్రాంతం యొక్క పరిశీలకులు ఇక్కడి సమస్యను పరిష్కరిస్తూ ఒక సందేశాన్ని వినిపించారు. ఇక్కడ జగన్మోహన్ రాజు నాయకత్వంలో పార్టీ ఉంటుందని చెప్పారు. కొంతకాలం పాటు తాత్కాలికమైన ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కొంత గందరగోళం కార్యకర్తల్లో నెలకొని ఉంది. ఆ గందరగోళాన్ని తొలగిస్తూ మీరు ఇచ్చారు. ఇప్పటి నుంచి పార్టీ ఎలా ఉండబోతుంది రాజంపేటలో? ఇక్కడ పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి జిల్లా అధ్యక్షులుగా ఉన్న జగన్మోహన్ రాజు గారిని సమన్వయకర్తగా ఉండి అందరికీ ఒక భరోసా కల్పించమని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి పోవాలో ఏదైనా పని కావాలంటే అన్న ఉద్దేశం కూడా ఉండింది. సో తాత్కాలికంగా ఇప్పుడు సమన్వయకర్తగా జగన్మోహన్ రాజు గారిని నియమించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారని చెప్పి భావిస్తూ అధిష్టానం ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కడపలో జరిగే మహానాడులో రాజంపేట ప్రాంతానికి సంబంధించిన పార్టీ పరిస్థితి కానీ అలాగే భవిష్యత్ కార్యాచరణ కానీ ఏ రకమైన మీరు తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు, అక్కడ ఈ ప్రాంతం యొక్క సమస్యలను ఏ విధంగా తీసుకుపోబోతున్నారు? ఆల్రెడీ మినీ మహానాడులో ఇవన్నీ తీర్మానాలు చేయడం జరిగిందండి. సో ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్ లేరు కాబట్టి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు ఈ తీర్మానాలన్నీ తీసుకెళ్లి మహానాడులో మెయిన్ పార్టీకి దీనికి అందజేయడం జరుగుతుంది. సో అక్కడికక్కడ జరిగేటివన్నీ తీర్మానాలు అప్పటికప్పుడు అయిపోతాయి.
లాంగ్ టర్మ్లో జరిగేటి వాళ్ళు టైం తీసుకొని ఒక్కొక్కటి చేయగలుగుతారు, చేయలేనివి చేయలేమని చెప్పడం జరుగుతుంది. కనుక మోస్ట్లీ ఇక్కడ రాజంపేటలో వీళ్ళు అడిగినవి అన్ని న్యాయమైన కోరికలే కాబట్టి అధిష్టానం అన్నిటికీ తల ఒప్పుతుందని చెప్పి మేము భావిస్తాం. జగన్మోహన్ రాజు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందరం కూడా తీర్మానం చేస్తున్నామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. జగన్మోహన్ రాజు గారి సారథ్యంలో మహానాడును పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కూడా వారు జరుగుతుంది. మినీ మహానాడును అత్యంత తక్కువ కాల వ్యవధిలోనే సక్సెస్ చేశారు. అలాగే ప్రధానమైన మహానాడు కడపలో జరిగే మహానాడును జగన్మోహన్ రాజు సారథ్యంలో విజయవంతం చేస్తామని కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా రాజంపేట నుంచి.